నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను సౌజన్య. చాలామందికి స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి అనుకుంటారు. కాకపోతే ఇన్స్టిట్యూట్కి వెళ్తే నాకు ఇంగ్లీష్ రాదని తెలిసిపోతుందేమో అనేటువంటి కైండ్ ఆఫ్ ఫోబియాలో, భయంలో చాలామంది బతికేస్తున్నారు. ఎంత ఇంగ్లీష్ మీడియం చదివినా ఆర్ ఎల్స్ తెలుగు మీడియం చదివినా కానీ అంటే ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడాలి అంటే ఒక తెలియనిటువంటి భయం వచ్చేస్తుంది చాలామందికి. ఇప్పటికీ అలా చాలామంది ఈవెన్ ఇఫ్ దే ఆర్ వర్కింగ్ ఆల్సో ఆ కైండ్ ఆఫ్ ఫియర్ అయితే ఉంది. మరి దీని నుంచి ఎలా బయటికి రావాలి ఏంటి? ఈ అంశానికి సంబంధించి ఎన్నో విషయాలని మనకు తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి, స్పోకెన్ ఇంగ్లీష్ అలాగే సాఫ్ట్ స్కిల్స్ కోచ్ అయినటువంటి రామచంద్రన్ కలిదిండి గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సో రామచంద్రన్ గారు, చాలామందికి ఇంగ్లీష్ చాలా ఫ్లూయెంట్గా మాట్లాడాలని చాలా కోరికగా ఉంటుంది. బట్ మాట్లాడేటప్పుడు అమ్మో నేను మాట్లాడితే తప్పు మాట్లాడతానేమో, ఏమన్నా తప్పులు వచ్చేస్తాయేమో, ఇంగ్లీష్లో నాకు రాదు కదా, వాళ్ళకు వచ్చు బట్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వల్ల వాళ్ళు మాట్లాడడానికే ఆలోచిస్తారు. సో వాళ్ళ గురించి మీరు ఏమంటారు? వాళ్ళు అక్కడి నుంచి అంటే ఆ బోర్డర్ లైన్ ఏదైతే ఉందో అది దాటి రావాలంటే వాళ్ళు ఏం చేయాలి? నైస్ క్వశ్చన్ అండి. చాలామందిని చూశాను అనమాట నా ఎక్స్పీరియన్స్లో. ఏమవుతుంది అంటే తెలుగు మీడియంలో చదువుకున్న కొంతమందికి ఏంటంటే మొహమాటం ఉంటుంది, నలుగురు ఏమనుకుంటారు అని. సో మెయిన్ మన సబ్జెక్ట్ కంటే కూడా మన మైండ్ సెట్ అండి. ఓకే. సో మన మైండ్ సెట్ బట్టే చాలామంది రిజల్ట్ ఉంటుంది, అలాగే రిజల్ట్ కూడా తగ్గుతుంది కూడా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలుగు మీడియమే కాదండి, ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న వాళ్ళు కూడా సరిగ్గా మాట్లాడటానికి ముందుకు రాలేకపోతారు. భయం ఉంటుంది, మొహమాటం ఉంటుంది. సింపుల్ ఏంటంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎటువంటి మైండ్ సెట్లో ఉన్నారు. ఓకే. ఒకటే అది. సెకండ్ సబ్జెక్ట్. ఇప్పుడు మనకి ఏది బాగా వచ్చో అది మనం చేయటానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం, ఏది రాదో భయపడతాం, రైట్? సో సేమ్ ఇంగ్లీష్ కూడా అంతే. ఎవరికైతే ఆ సబ్జెక్ట్ మీద కొంచెం గ్రిప్ ఉంటుందో వాళ్ళు బాగా మాట్లాడటానికి ట్రై చేస్తారు. సో ఆ గ్రామర్ కానీ ఆ ప్రాసెస్లో ఉండరో వాళ్ళు ఆగిపోతారు. సో స్కూల్ లెవెల్, కాలేజ్ లెవెల్లో మిస్ అయిన వాళ్ళు జాబ్స్కి వచ్చేసరికి వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ తెలుస్తుంది, అప్పటికే వాళ్ళు స్టక్ అవుతారు. సో అప్పుడు ఏమవుతుందంటే ఇంకా ఇంకా అవ్వదేమో అనే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లోకి వచ్చేస్తారు. సో దీని నుంచి బయటపడాలి అంటే నేర్చుకోవాల్సిందే. ఓకే. సో నేర్చుకోవడానికి ఫస్ట్ మనం ప్రిపేర్ అవ్వాలి. సో ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే అవుతుంది. ఓకే. సో మనకి ఏదైనా సరే ఆ సబ్జెక్ట్ మీద 100% ఐడియా ఉంటే మనం బాగా చేస్తాం. అవును, ఏదైనా మనకు తెలిస్తేనే బాగా చేయగలుగుతాం. అప్పుడు ఏమవుతుందంటే మనకు తెలుగులో ఒకటి క్యాప్షన్ ఉంది కదండి, ఏదైనా ఇష్టంగా చేస్తే కష్టం ఉండదు. అవును, ఇష్టంగా చేసేది కష్టం అనిపించదు. ఎస్. సో ఎవరికైతే మొహమాటం ఉంటుందో వాళ్ళు ఇష్టంగా మాట్లాడలేరు, నలుగురు ఏమనుకుంటారు అని. సో అక్కడ ఆగిపోతారు. ఇంగ్లీష్ రాకపోతే కూడా ఆగిపోతారు. సో అలాంటి వాళ్ళకి ట్రైనింగ్ బాగా హెల్ప్ చేస్తుంది. సో ఆ డెసిషన్, ఆ మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ట్రైనర్ అంటే ఎఫెక్టివ్ ట్రైనర్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ని, వాళ్ళ ఎనర్జీని మీకు హెల్ప్ చేస్తారు కాబట్టి ఆ క్యాండిడేట్స్ యొక్క టైం, ఎనర్జీ బాగా సేవ్ అవుతుంది. ప్రాపర్ టిప్స్ ఇవ్వటం జరుగుతుంది. పైగా హ్యాబిట్ ఫార్మేషన్ చేస్తారు. సో ఎక్కడైతే వాళ్ళు స్వతహాగా చేయలేకపోతారో మేము వాళ్ళకి గైడ్ చేస్తాం. సో అంచేత వాళ్ళకి ఈజీ అవుతుంది. ఓకే. సో ఇక్కడ ఇంగ్లీష్ మాట్లాడాలని అంటే భయపడే వాళ్ళు అటు వర్కింగ్ వాళ్ళు ఉంటారు, మెన్ అండ్ ఉమెన్, ఈవెన్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. సో స్టూడెంట్స్కి అయితే ఎలాంటి ట్రైనింగ్ ఉంటే బాగుంటుంది? మీరు ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారు? స్టూడెంట్స్కి అయితే ఎక్కువ వాళ్ళకి యాక్టివిటీ బేస్డ్ ఉండాలి. బికాస్ వాళ్ళకి డ్రైగా గ్రామర్ చెప్పినా, ఓన్లీ ఒక టాపిక్ ఇచ్చి మాట్లాడమన్నా వాళ్ళు చేయలేరు. సో ఎక్కువ యాక్టివిటీ బేస్డ్ ఇన్వాల్వ్ చేస్తాం. ఒక ఫన్ యాక్టివిటీ తీసుకొని అందులో ఐడియాస్ని ఎక్స్చేంజ్ చేసుకోవటం, గ్రూప్ డిస్కషన్ యాక్టివిటీస్లో కూడా ఒక ఫన్ ఎలిమెంట్ని యాడ్ చేయటం. సో ప్రాక్టికల్గా, క్రియేటివ్గా యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది స్టూడెంట్స్కి అయితే. కొంచెం ఎంప్లాయీస్కి వాళ్ళకి అయితే వాళ్ళు ఆల్రెడీ సీరియస్ మోడ్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి సబ్జెక్ట్ డైరెక్ట్గా మేము తీసుకెళ్తాం. వాళ్ళకు కూడా వాళ్ళకి డ్రైగా అవ్వకుండా నా ట్రైనింగ్ అంతా కూడా ప్రాక్టికల్గా, క్రియేటివ్గా ఉంటుంది. అండ్ అలాగే నాకు ఒక చిన్న డౌట్, మీరు గ్రామర్ అనే పదం తీశారు అంటే ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ రావాలంటే గ్రామర్ తెలిసి ఉండాలా, గ్రామర్ బట్టి పట్టాలా? ఎస్. ఇక్కడ ఒక్కటి నేను క్లియర్ చేస్తున్నాను, ఇంగ్లీష్ ఈజ్ నాట్ ఎ రాకెట్ సైన్స్. యా. ఓకే. రాకెట్ సైన్స్ అంతా అంటే మైన్యూట్గా మనం
వస్తే గానీ మనం మాట్లాడలేం అనేది లేదు. అంటే ఇప్పుడు రాకెట్ సైన్స్ అంటే ప్రతిదీ కూడా చాలా వాల్యుబుల్ ఇన్పుట్ మనకి అది. అవును. లేకపోతే మనకి రాకెట్కి అది చాలా లాంచింగ్కి ప్రాబ్లం అవును. రైట్. సో అలాగే ఇంగ్లీష్ మట్టుకి కొంచెం మనకి గ్రామర్ తెలిసినా ఓకే. సో మొత్తం గ్రామర్ నేర్చుకున్నాకే మాట్లాడతాను, అప్పుడే నేను బాగా కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతాను, అలాంటివన్నీ మన అపోహలు. నేను చాలా మందిని చూశాను, ఇంక ఇప్పుడు దాకా అవ్వలేదు సార్, ఇంక ఇప్పుడు ఏమొస్తుంది, అలా చాలా కాలం ఆగిపోయి అప్పుడు మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి నేను పర్సనలైజ్డ్ కోచింగ్ ద్వారా వాళ్ళకి ఆ రిజల్ట్ వచ్చింది. అది నేను ముందే నేను ట్రై చేసి ఉంటే బాగుండేది సార్ అని అప్పుడు అంటారు అనమాట. అవును. సో డెసిషన్ మేకింగ్ ఎప్పుడూ కూడా మన వల్ల అవ్వకపోతే ఒక ట్రైనర్ ఆధ్వర్యంలో గైడెన్స్ తీసుకోవాలి. ఓకే, సి మీకు ఇప్పుడు గ్రామర్ బాగా వచ్చనుకోండి, మీకు కమాండ్ ఉంటుంది ఇంగ్లీష్ మీద. సో ఆ కాన్ఫిడెన్స్ వేరే లెవెల్లో ఉంటుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. బిగినర్స్కి అంత అవసరం లేదు, స్టార్ట్ చేయటమే ఇంపార్టెంట్ కదా. సో స్టార్ట్ చేసే వాళ్ళకి గ్రామర్ గురించి మీరు ఎక్కువ వరీ అవ్వద్దు. స్టార్ట్ చేసే ప్రాసెస్లో ఉన్నామా లేదా అనేది చూసుకోవాలి. ఓకే. సో ఇక్కడ మనకి ఏంటంటే ఏ లాంగ్వేజ్కైనా ఆ ప్రాసెస్లో ఉన్నప్పుడే ఆ స్కిల్ వస్తుంది. ఇప్పుడు నేను ఫ్రెంచ్ నేర్చుకోవాలనుకోండి, నేను ఫ్రెంచ్ నేర్చుకునే ప్రాసెస్లో ఉంటేనే నేను నేర్చుకోగలుగుతాను. అలాగే ఇంగ్లీష్ కూడా. సో ఇంగ్లీష్ నేర్చుకుంటూ నేను మాట్లాడే ప్రాసెస్లో ఉండాలి. అలాగే రైటింగ్, లిసనింగ్ అండ్ రీడింగ్, ఈ స్కిల్స్ అన్నీ కూడా సపోజ్ నేను ఇఫ్ ఐ వాంట్ టు బి ఏ గుడ్ స్పీకర్, నేను స్పీకింగ్ ప్రాసెస్లో ఉండాలి. అది ఒకటి చెక్ చేసుకోవాలి బిగినర్స్. గ్రామర్ మట్టుకి ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నా గ్రామర్ మీద మంచి అవగాహన ఉంటే నా కాన్ఫిడెన్స్ లెవెల్ వేరే లెవెల్లో ఉంటుంది, నాకు సబ్జెక్ట్ మీద కమాండ్ వస్తుంది. అంతవరకే ఆలోచించాలి. సో బిగినర్స్కి గ్రామర్తో పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఎస్. ఓకే. అసలు ఇంగ్లీష్ క్లాస్లో ఉండేదే ఎక్కువ గ్రామర్ ఉంటుంది, ఈవెన్ ఎగ్జామ్స్లో కూడా ఎక్కువ అదే ఉంటుంది. కానీ ఎంత వాళ్ళు ఎక్కువ ప్రాక్టీస్ చేసినా కానీ కొంతమందికి గుర్తుండదు, టెన్సెస్ కానీ అవి కొన్ని మర్చిపోతూ ఉంటారు. సో ఆ స్టూడెంట్స్ అయితే మాత్రం, సో వాళ్ళు ఏం చేస్తే బెటర్ అంటారు? సి ఈ మర్చిపోవటం ఇదంతా కూడా ఏంటంటే డైలీ హ్యాబిట్ ఫార్మేషన్ లేకపోవడం. ఓకే. సో మనకి ఏమంటారంటే ఇప్పుడు సపోజ్ నేను కూడా నా అంతటి నేను ఏమన్నా నేర్చుకోవాలనుకోండి, మధ్యలో ఆగిపోవచ్చు. అదే ఒక ట్రైనింగ్లో ఏమవుతుందంటే కంటిన్యూస్ మనకి ఆ ఫాలో అప్, ఆ గైడెన్స్, ఆ కేర్ ఉన్నట్లయితే మనకి హ్యాబిట్ ఫార్మేషన్ అవుతుంది. సో 21 days మనం వెంటనే చేసామనుకోండి, మనకి ఆ ప్రాసెస్లోకి వచ్చేస్తాం. ఓకే, అలవాటు పడిపోద్ది. సో ఫస్ట్ లో స్టార్టింగ్ ట్రబుల్ అందరికీ ఉంటుంది, మనకి అందరికీ ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళమే కదండి. ఎనీ స్కిల్, నాట్ ఓన్లీ కమ్యూనికేషన్ స్కిల్, అది డ్రైవింగ్ అవ్వచ్చు, లేదంటే ఇంకేదైనా మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం అవ్వచ్చు, ఏదైనా సరే. సో ఏదైనా స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మనం 21 days, ఒక 1 month ఆ ప్రాసెస్లో ఉండాలి కష్టమైన. సో మీకు ఇక్కడ ఏమవుతుంది, ట్రైనర్ దొరికినప్పుడు మొత్తం పెయిన్ మీరే తీసుకోవట్లేదు కదా, ట్రైనర్ హెల్ప్ ఉంది మీకు. సో అంచేత మీరు ఆ ప్రాసెస్లోకి కంటిన్యూ అవ్వగలుగుతారు. ఓకే. సో అది కూడా మీరేంటి, ట్రైనర్ ఎఫెక్టివ్ ట్రైనర్ అయ్యారనుకోండి, మీకు ఆ ఇంట్రెస్ట్, మీరు ఎలా దీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళచ్చు, అవన్నీ టిప్స్ మీకు షేర్ చేయడం జరుగుతుంది. సో యూ చూస్ ఎ రైట్ ట్రైనర్ అండ్ యూ సీ ద డిఫరెన్స్. అండ్ కొంతమంది స్టూడెంట్స్ నలుగురిలో మాట్లాడడానికి కూడా చాలా భయపడతారు. ఈవెన్ క్లాస్లో టీచర్ లేచి సమాధానం చెప్పని క్వశ్చన్ అడిగితే కూడా చాలా నెమ్మదిగా చెప్పడమో, లేకపోతే అసలు మాట కూడా రాదు వాళ్ళకి. అదే ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఈవెన్ జాబ్ దగ్గరకు వచ్చేసినాక, వర్క్ ప్లేస్కి వచ్చినా మాట్లాడాలంటే దే ఆర్ లైక్ వెరీ ఫియర్, ఆ ఫేస్లో కనిపించేస్తుంది ఆ భయం అనేది. సో ఇది పోవాలని అంటే చిన్నప్పటి నుంచి, అంటే స్టూడెంట్ ఏజ్ నుంచి కూడా మనం ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి? స్టూడెంట్ ఏజ్ నుంచి అయితే చాలా మంచి ఫౌండేషన్ వస్తుంది, ఎందుకంటే ఫ్రెష్ మైండ్ ఉంటుంది. సో అంచేత ఏమవుతుందంటే వాళ్ళు ప్లేఫుల్గా నేర్చుకోగలుగుతారు. సో ఇప్పుడు స్కూల్స్లో ఎక్కువ కూడా పబ్లిక్ స్పీకింగ్ ఎక్స్పోజర్ ఉంటుంది. కానీ ఇంతకుముందు జనరేషన్ కొంచెం అంటే ఒక 90s కిడ్స్ అవ్వచ్చు, సో వాళ్ళందరికీ అప్పుడు తెలుగు మీడియం లేదంటే ఇంగ్లీష్ మీడియంలో కూడా ఎక్కువ తెలుగే మాట్లాడేసేవారు. అవును, ఊళ్ళల్లో కానివ్వండి, లేదా ఇంగ్లీష్ మీడియం అయినా కానీ ఇంగ్లీష్ లో తక్కువ, ఇంగ్లీష్ క్లాస్ లో మాత్రమే ఇంగ్లీష్ ఉండేది, రిమైనింగ్ నార్మల్ తెలుగు. ఇప్పుడు అలా కాదు. చాలా మందికి ఏమవుతుందంటే అంత అవసరం లేదు కదా అనే ఒక మైండ్ సెట్లో ఆగిపోతారు. కాలేజ్లో ఉన్న ఐ హ్యావ్ సీన్ సో మెనీ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్, వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడటం అనేది అవ్వలేదంట. ఆ వైవా సబ్మిట్ చేసేసేవారు, ఆ క్యాంపస్ ఇంటర్వ్యూస్ అప్పుడు, జాబ్లోకి వెళ్ళినాక కన్సల్టెన్సీస్ ద్వారా అప్పుడు వాళ్ళకి ఆ ప్రాబ్లం అనేది తెలిసిందన్నమాట.
ఓకే. సి నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. సో నాకు ఎంత మొహమాటం ఉన్నప్పుడు ఎవరికైనా సరే మనకు అది నీడ్ అన్నప్పుడు దాని మీద వర్క్ చేస్తాం. సో అది మన ముందుకు సిచ్యువేషన్ వచ్చేంత వరకు కూడా మనం రియలైజ్ అవ్వకపోతే మనం కంఫర్ట్ జోన్లోకి వెళ్ళి అలా మనం మామూలుగానే ఉంటాం. కానీ మనం ముందే మనం గ్రహించగలిగితే ఇది నా ఫ్యూచర్కి, నా కెరియర్కి, నా లైఫ్కి నాకు ఒక మంచి బ్రాండింగ్ అవుతుంది, నా కెరియర్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్తానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అని మనం ఫిక్స్ అయ్యామనుకోండి, స్టూడెంట్స్ అందరు కూడా ట్రై చేస్తారు. సో ట్రై చేయడానికి నేను ఒకటే చెప్తాను సీక్రెట్, ద బెస్ట్ వే టు లెర్న్ ఎనీ లాంగ్వేజ్ ఈజ్ టు యూజ్ ఇట్. ఓకే. ఎవరు ఎక్కువ మాట్లాడతారో వాడతారో వాళ్ళకి ఆ గ్రిప్ వస్తుంది. సో మీరు ఒక మంచి స్పీకర్ అవ్వాలంటే ఓవర్ నైట్లో మీరు రండి అబ్రకాడబ్రా అంటే అయిపోతుంది, రైట్? సో మన టంగ్కి పాలిష్ అవ్వాలి అంటే మనం బాగా వాడాలి. సో ఎవరైతే ఒక మంచి కమ్యూనికేటర్ అవ్వాలనుకుంటున్నారో స్టూడెంట్ ఏజ్ నుంచి కూడా ఆ ప్రాసెస్లో ఉంటే వాళ్ళు ప్లేఫుల్గా న్యాచురల్గా వస్తుంది కమ్యూనికేషన్. ఒకవేళ అది అవ్వకపోతే ఒక మంచి ట్రైనర్ ద్వారా ట్రైనింగ్లో మీకు అది ఫుల్ఫిల్ అవుతుంది. స్కూల్ డేస్ అంటే స్టూడెంట్స్కి అయితే చెప్పారు, బట్ దాట్ వచ్చేసి ఇఫ్ ఇన్ కేస్ వర్క్స్ ప్లేస్లో ఇదే ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, సో మాట్లాడాలంటే వాళ్ళు మాట్లాడలేరు, సో వాళ్ళు కూడా ఏం చేయాలో చెప్పారు. బట్ అసలు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి ఉంది చూసారు, అది చాలా బిగ్ టాస్క్ వాళ్ళకి. అసలు ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే వీళ్ళు నన్ను ఏం అడుగుతారు, ఇంగ్లీష్లో క్వశ్చన్స్ అడుగుతారా లేకపోతే తెలుగునా, నేను ఇంగ్లీష్లో ఏమైనా ఆన్సర్ చెప్పాలి, అసలు ఆ ఇంటర్వ్యూని ఎలా నేను ఫేస్ చేయాలనే ఒక భయం వచ్చేస్తుంది కొంతమందికి. ఇంటర్వ్యూ వరకు అటెండ్ అవుతారు, అప్పుడు దాకా చాలా ధైర్యంగా ఉంటారు, వన్స్ అక్కడికి వెళ్ళాక షివరింగ్ వచ్చేస్తుంది ఇన్సైడ్ లో వాళ్ళకి. సో వాళ్ళ స్టమక్ కాదు మొత్తం హెడ్ వైపు కూడా వాళ్ళకి తిరుగుతూ ఉంటాయి బటర్ఫ్లైస్ బర్డ్స్ కూడా. సో వాళ్ళు ఏం చేయాలంటారు? మీరు చెప్తే నమ్మరు, నేను పర్సనల్ ఇంట్రొడక్షన్ ఇవ్వడానికి ఆల్మోస్ట్ నేను 1 or 2 months ప్రాక్టీస్ చేశాను. వాట్? ఇంగ్లీష్ వచ్చినాక కూడా. మై గాడ్. ఓకే. సో మనకి వచ్చినా కూడా ప్రాక్టీస్కి అంత రోల్ ఉంది. ఓకే. అనుకోవచ్చు నా గురించి నేను చెప్పుకోవటానికి అన్ని మంత్స్ మనం ప్రాక్టీస్ చేసుకోవాలా అని. మనకి ఒక పర్ఫెక్షన్ రావాలి, న్యాచురల్గా అవ్వాలి అంటే మనం గ్రౌండ్ వర్క్ చేయాలి. అందుకనే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనేది. మీకు ఒకటి తెలుసా అండి, ఈవెన్ సో కాల్డ్ బిగ్ సెలబ్రిటీస్ ఆర్ పొలిటీషియన్స్, నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళకి ఎంత కమాండ్ ఉన్నా సరే వాళ్ళు ముందు రోజు బాగా ప్రిపేర్ అవుతారు. సో ప్రిపేర్ అయిన దాన్ని బట్టి వాళ్ళు మంచిగా డెలివర్ చేయగలుగుతారు. సో మనకు ఒకవేళ న్యాచురల్ స్కిల్ ఉంటే ఓకే, ఒకవేళ అది లేకపోతే ప్రాక్టీస్, మనం చేసే హోంవర్క్, మనం మనం ఒక విజన్ పెట్టుకొని నేను ఒక 1 year ఇలా అవ్వాలనుకుంటున్నాను, నా డ్రీమ్ ఇలా ఉంది, సో ఇట్లాంటివన్నీ చేస్తేనే అది అవుతుంది. లేకపోతే మనం దాన్ని ఎంజాయ్ చేయలేము ప్రాసెస్. అవును, మనం చేయాలనుకుంటే అది కీప్ ఆన్ ట్రై చేస్తూ ఉండాలి పర్ఫెక్ట్ అయ్యేంత వరకు. ప్రాక్టీస్కి కీ ఏంటి? సో మనం ఒక గోల్ పెట్టుకోవాలి, నేను ఇలా మాట్లాడాలనుకుంటున్నాను, ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాను, ఇప్పుడు బిగిన్ అయ్యి నెక్స్ట్ ఒక 1 month 2 months ఒక 3 monthsకి నేను ఇలాగా మాట్లాడాలనుకుంటున్నాను అనుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ రామచంద్రన్ అనే నేను సపోజ్ నా పేరు తీసుకుంటే నేను ఇలా మాట్లాడితే నేను ఇంత ఎఫెక్టివ్గా నేను అందరినీ ఇంప్రెస్ చేయాలనుకుంటున్నాను అనేది ఒక మన డ్రీమ్ పెట్టుకుంటేనే వర్క్ చేస్తాం, అప్పుడు ఎంజాయ్ చేస్తాం ప్రాసెస్ని. సో ఒక వర్డ్ ప్యాషన్ అని ఉంటుంది ఇంగ్లీష్లో, సో మనకు అది ఉండాలి. సో అంటే ఎవరైతే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి ప్రిపేర్ అవుతున్నారో లేకపోతే రెడీగా ఉన్నారో, సో వాళ్ళు వాళ్ళ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది ఎలా ఇస్తే మంచిది, అంటే ఏ కీ పాయింట్స్ మెయిన్గా అందులో ఉంచితే బెటర్ అంటారు, అండ్ టిప్స్ ఏమన్నా చెప్తారా? ఇది వరకు అయితే డీటెయిల్డ్గా ఉండేది, ఇప్పుడు టైం కన్స్టెంట్ ఉంది. సో మోస్ట్లీ 1.5 to 2 minutes సరిపోతుంది. సో అవర్ నేమ్, ప్లేస్, నెక్స్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్, ఓకే, నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్, ఫ్యామిలీ ఓన్లీ లిటిల్ ఇన్ఫర్మేషన్ అండ్ హాబీస్. ఎక్కువ మటుకి మన అచీవ్మెంట్స్, మన స్కిల్స్, మన ఎలాగ ఆర్గనైజేషన్కి వాళ్ళ ప్రొఫైల్కి ఆ రిక్వైర్మెంట్కి మనం జస్టిస్ చేయగలుగుతాం, అది ఎక్కువ మనం చెప్పగలగాలి. సో అది మనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా ఒకవేళ ఫ్రెషర్ అయినా ప్రాక్టీస్తో ఏమవుతుందంటే మనకంటూ ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. సో అప్పుడు మీరు అన్నారు చూడండి, ఆ వెళ్ళే ముందు ఆ నర్వస్నెస్ ఇవన్నీ కూడా 50% అక్కడ ఓవర్కమ్ అవుతుంది. ఎందుకంటే మన మైండ్లో నేను ఆల్రెడీ బాగా ప్రాక్టీస్ చేశాను, ఐ కెన్ గివ్ మై బెస్ట్ అనేది ఉంటుంది కాబట్టి. ప్రాక్టీస్ చేయకపోతే ఎంత వచ్చినా ఎలా ఉంటుందో, వాళ్ళు ఏం అడుగుతారో నేను బ్యాకప్ చేయగలుగుతానా లేదో అనేది ఉంటుంది. ప్రాక్టీస్ చేసి వెళ్ళినా కూడా 1 or 2 questions కొంచెం టెక్నికల్గా అవ్వచ్చు, జనరిక్గా అవ్వచ్చు, అవుట్ ఆఫ్ అవర్ ప్రిపరేషన్ అడగచ్చు. అప్పుడు కూడా ఏంటంటే
మనం ఆన్సర్ చేయడానికి ట్రై చేయాలి. కొంచెం పాజ్ అయ్యి ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ ఓకే టోన్ని మెయింటైన్ చేస్తూ, బికాస్ టోన్ కాన్ఫిడెన్స్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. సో ఒకళ్ళ మధ్యలో ఏమైనా పాజ్ అవ్వాల్సి వస్తే స్మైల్ ఇస్తూ మనం ఎంతో కొంత ట్రై చేయాలి. ఓకే అండ్ ఈవెన్ గెస్చర్స్ అండ్ పోస్చర్స్ కూడా మ్యాటర్స్ ఇంటర్వ్యూలో. అవి కూడా కౌంటబులే, అంటే ఇంటర్వ్యూస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కౌంట్ చేస్తారు అనేది కూడా విన్నాను నేను. ఇది ఎంతవరకు కరెక్ట్? సో ఎలా చేంజ్ చేసుకుంటే మంచిది? రీసెర్చ్ ఏం చెప్తుందంటే వర్బల్ 33%, అంటే మనం మాట్లాడేది కమ్యూనికేషన్లో వర్బల్ ఉంటుంది, నాన్ వర్బల్ అంటే బాడీ లాంగ్వేజ్. మన బాడీ ఎక్కువ కమ్యూనికేట్ చేస్తుంది అంటారు. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మూవీస్లో ఐ కాంటాక్ట్ని బాగా చూపిస్తారు. అవును, బికాస్ ఐస్తో చాలా కన్వే చేస్తాము. అండ్ ఒక పర్సన్ మనకు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తున్నారు అంటే దట్ పర్సన్ ఈజ్ ఇంపార్టెంట్ టు అస్ అనే మెసేజ్ని మనం కన్వే చేస్తాం. రైట్? సో దీనికి ఇంకో టిప్ చెప్తానండి. ఇప్పుడు ఐ కాంటాక్ట్ కొంతమంది మెయింటైన్ చేయలేరు. సో దానికి ఏంటంటే ఇప్పుడు ఐ టు ఐ మెయింటైన్ చేస్తే మనకు కొంచెం షై అవ్వచ్చు, కొంచెం మనం ఆగిపోవచ్చు మన ప్రిపరేషన్ చేసింది. అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఫోర్ హెడ్ని చూడొచ్చు. ఓకే, దట్స్ ద వే యూ క్యాన్ బి ఫోకస్డ్. మీరు ప్రిపేర్ అయ్యింది మీరు డెలివర్ చేయగలుగుతారు. సో మన ఐ కాంటాక్ట్ అంటే చాలా మంది ఐ చూస్తే మధ్యలో మళ్ళీ ఆ కంటెంట్ అనేది మిస్ అవ్వచ్చు. అవును, ఎందుకంటే ఫస్ట్ టైం వాళ్ళ బాస్ ని చూసినా లేకపోతే ఏంటి అనేది ఉంటుంది. ఫస్ట్ టైం ఇంటర్వ్యూ ఫేస్ చేసినా ఆ నర్వస్నెస్ అలానే ఉంటుంది. 10 ఇంటర్వ్యూస్ వరకు కూడా ఉంటుందండి, మనకి ఎక్స్పీరియన్స్ తోనే వస్తుంది. సో ఫోర్ హెడ్ ని మనం చూస్తే కూడా ఆ వ్యక్తికి మన ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేసినట్టు ఉంటుంది. ఓకే, షేక్ హ్యాండ్ కూడా ఒకళ్ళు ఎవరైనా ఆఫర్ చేస్తే ఫర్మ్ గా ఇవ్వాలి. మన పొజిషన్ కూడా స్పైనల్ కార్డ్ స్ట్రైట్ గా ఉండాలి, లెగ్స్ ఇలా డీసెంట్ గా కూర్చోవాలి, అండ్ మన స్మైల్ మెయింటైన్ చేసుకోవాలి. అండ్ ఈవెన్ డ్రెస్సింగ్ కూడా మనకి ఏదైతే డీసెంట్ గా ఉంటుందో అది మెయింటైన్ చేసుకోవాలి. ఓకే, సో ఇలాంటివి అన్నీ కూడా పాయింట్స్ జాగ్రత్తలు తీసుకుంటే ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్ళే వాళ్ళు చాలా బెటర్ ఫీల్ అవుతారు. సో అలాగే మైండ్ సెట్ కూడా చాలా మ్యాటర్స్ కొన్ని విషయాల్లో. ఏమీ తెలియని దానికి లేని దానికి కూడా కొంతమంది చాలా ఎక్కువ రియాక్ట్ అవుతూ ఉంటారు. అక్కడ అంతేం ఉండదు, అవసరం లేకపోయినా అవుతారు కొంతమంది అయితే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ గురించి అనుకుందాం, లేకపోతే ఇంటర్వ్యూని అనుకుందాం. సో అక్కడ ఎగ్జామ్ వాడికి వచ్చు, రాయగలుగుతాడు, కానీ నేను రాయలేనేమో అని ఒక కైండ్ ఆఫ్ నర్వస్నెస్ వచ్చేస్తుంది, వర్రీనెస్ ఎక్కువ వచ్చేస్తుంది. ఈవెన్ ఇంటర్వ్యూ టైంలో కూడా అంతే. ఒకసారి ఫెయిల్ అయితే నేను ఫస్ట్ ఫెయిల్ అయ్యా కదా, సెకండ్ టైం కూడా ఫెయిల్ అవుతానేమో, నాకు తెలియని క్వశ్చన్స్ అడుగుతారేమో అని ఈ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ వచ్చేస్తుంది వన్స్ ఫెయిల్ అయిన తర్వాత. సో వాళ్ళు ఏం చేయాలంటారు? దీన్ని ఏమంటామంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారు. యాక్చువల్గా మనకి మైండ్కి చాలా పవర్ ఉంటుంది అంటారు. కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్. ఇప్పుడు స్వామి వివేకానంద మనం లిటరేచర్ చదివినా మనకు అర్థమవుతుంది. సో అలాంటి వాళ్ళు ఎక్కువ పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ చదవాలి. సో నేను ఇచ్చే టిప్ ఏంటంటే మన మైండ్కి మనం ఏం సజెషన్స్ ఇస్తామో అది ప్రోగ్రామ్ అవుతుందండి. లైక్ ఇన్పుట్ అవుట్పుట్, రైట్? సిస్టంలో సింపుల్ జనరేషన్ బాగా అర్థం చేసుకుంటారు. మనకి ఏం ఇన్పుట్ వస్తే అదే అవుట్పుట్ వస్తుంది, రైట్? మీరు స్టూడెంట్స్ అడిగారు కాబట్టి అది ఎవరైతే ఉంటారో అది నేను కూడా చూశాను, అంటే క్యాండిడేట్స్ స్టూడెంట్స్, అది మనకి అలవాటు అయినప్పుడు ఒకేసారి అది మారదు. సో దాని మీద కొంచెం మనం వర్క్ చేయాలి, అగైన్ హ్యాబిట్. సో కానీ ఒక్కటి ఏంటంటే సపోజ్ నాకు అది ఉందనుకోండి, సపోజ్ ఏమైనా పర్సన్కి వర్రీ అవటం, సో నేను వర్రీ అవటం వల్ల నాకు ఏమన్నా యూజ్ అవుతుందా అనేది క్వశ్చన్ వేసుకోవాలి. యూజ్ అవుతుంది అంటే వర్రీ అవ్వాలి, యూజ్ అవ్వట్లేదంటే అక్కడికక్కడ మనం వదిలేసి నేను ట్రై చేస్తాను, అవుతుంది, ఇఫ్ నాట్ 1 month 2 months అలా పాజిటివ్గా ఆలోచించుకొని. అందరికీ ఒకే మైండ్ సెట్ ఉండకపోవచ్చు, కొంతమందికి 1 month అయితే ఇంకొంతమందికి 2 months, అలా మనం ట్రై చేస్తూ ముందుకెళ్ళాలి. ఇంకొకటి ఏంటంటే అలా వర్రీ అయ్యే వాళ్ళకి వాళ్ళు ఎప్పుడు కూడా మంచి సజెషన్సే ఇచ్చుకోవాలి. ఎందుకంటే మనం ఏం సజెషన్స్ ఇచ్చుకుంటామో మనకి, ఇప్పుడు సపోజ్ యూ క్యాన్ డూ ఇట్ అని నేను అంటానండి మిమ్మల్ని నేను అంటే మీకు ఎంత పవర్ వస్తుందో యూ ఫీల్ హ్యాపీ కదా. మనల్ని అనుకోవటం కూడా మనం మిస్ అయిపోతాం ఒక్కోసారి. అంటే పక్కన వాళ్ళు సపోర్ట్ ఇవ్వడమే కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మనం సపోర్ట్ ఇచ్చుకోవాలి, ఐ కెన్ డూ ఇట్ అని. అది మర్చిపోతాం. సో మార్నింగ్ లెగ్గానే కొన్ని ఎఫర్మేషన్స్ ఇచ్చుకోవాలి. ఏదైతే అనుకుంటున్నామో అది చేయాలనుకుంటే ఐ విల్ డూ ఇట్, ఐ విల్ ట్రై, నేను ఎఫర్ట్ పెడతాను, ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ ప్రాసెస్, నేను నన్ను తక్కువ అనుకోను, వర్రీ అనేది కొంచెం నేను తగ్గించుకుంటాను, సో ఐ విల్ ఎంజాయ్ ద ప్రాసెస్ అనేది ఒక సజెషన్స్ ఇచ్చుకోవాలి. ఓకే, వర్రీ అయినప్పుడు ఏం చేయాలంటే కొంచెం చేంజ్ ఆఫ్ ప్లేస్, గో ఫర్ ఏ వాక్,
వాచ్ యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్, లిసన్ టు మ్యూజిక్, డాన్స్ ఫర్ ఎ వైల్ అండ్ అగైన్ కమ్ బ్యాక్. ఈవెన్ డాన్స్ చేయాలంటే కూడా నలుగురిలో ముందు నాకు సిగ్గు, నేను రాను, నేను చేయను. అంటే అది ఏంటంటే నేను మీరు ఇండివిజువల్గా ఉన్నప్పుడు చెప్తున్నానండి, వరీ అవుతా ఉంటారు కదా. నలుగురిలో ఉన్నప్పుడు కూడా ఛాన్సెస్ దొరికినాయి అనుకోండి, కాలేజ్ ఈవెంట్స్ అవ్వచ్చు, స్కూల్ ఈవెంట్స్ అవ్వచ్చు, కంపెనీ సెలబ్రేషన్స్ అవ్వచ్చు, ఆన్ ఫ్లోర్ యాక్టివిటీస్ లైక్ కార్పొరేట్లో కూడా ఉంటాయి మనకి. సో అవన్నీ ముందుకు రావాలి మనం, అప్పుడే మనం దాని నుంచి బయటకు వస్తాం. ఇన్ కేస్ అది ఏదైనా కానీ, నలుగురిలో మాట్లాడడం కావచ్చు, తన గురించి తను చెప్పుకోవడం కావచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ట్రై ఇవ్వాలి, గివ్ ఇట్ ఏ ట్రై. సో ప్రయత్న లోపం లేకుండా ట్రై చేస్తే ఇట్స్ గుడ్. నేను ఏం చెప్తానంటే, ట్రై, డోంట్ క్రై, వన్ డే యూ విల్ ఫ్లై. ఓ నైస్ గుడ్, బాగుంది. సో నేను చాలాసార్లు నమ్ముతుంటా, ప్రయత్న లోపం ఉండద్దు. ట్రై చేయకుండా నువ్వు చేస్తావా, నీ క్యాపబిలిటీ ఏంటనేది ఎలా తెలుస్తుంది? సో ఇంగ్లీష్ అయినా కానీ మాట్లాడితేనే కదా తప్పు మాట్లాడుతున్నారా, అసలు ఎక్కడ మనం కరెక్ట్ చేసుకోవాలని తెలుస్తుంది. అది ఇది కరెక్టేనా ఇలా అనుకోవడం? మనం ట్రై చేసే ప్రాసెస్లోనే మనం ఎనాలిసిస్కి వెళ్ళాలి, కానీ ముందు ఎనాలిసిస్కి వెళ్ళిపోతే కష్టం. మీరు అన్న ఫేజ్ ఏమవుతుందంటే వరీ ఫేజ్, ట్రై చేయకుండా ఎనాలిసిస్కి వెళ్ళిపోతున్నారు కాబట్టి వాళ్ళకి అక్కడ ఇబ్బంది పడతారు. స్టార్ట్ చేసి ఎనాలిసిస్కి వెళ్తే గ్రోత్ ఉంటుంది. ఓకే, ముందు ఎనాలిసిస్కి వెళ్ళిపోతే అక్కడ స్టార్టే చేయరు. ఫైనల్ అవుట్పుట్ ఇలా వస్తుందని ఎలా అనుకుంటాం? చేయకుండా చేస్తేనే కదా తెలుస్తుంది ఏంటో. స్టార్ట్ ఫస్ట్, దెన్ అనలైజ్, దెన్ టేక్ సమ్వన్స్ హెల్ప్ ఇఫ్ యూ కెనాట్ డూ ఇట్, దెన్ కీప్ గోయింగ్, కీప్ లెర్నింగ్, కీప్ ట్రైయింగ్. సో ఎవరు ఫస్ట్ నుంచే ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అనేది రాదు, సో ట్రై చేసే కొద్దీ వస్తుంది. సో ఇట్స్ బీన్ 20 years ఉన్నారు మీరు ఈ ఫీల్డ్లో యాజ్ ఏ స్పోకెన్ ఇంగ్లీష్ కోచ్గా అండ్ సాఫ్ట్ స్కిల్ కోచ్గా. సో ఎన్నో చూసుంటారు. సో మీ ఎక్స్పీరియన్స్ బట్టి ఒక్కటి ఎగ్జాంపుల్ లాగా మాకు ఏమన్నా షేర్ చేస్తారా? సో వన్ ఎగ్జాంపుల్ నేను ఇస్తానండి. అంటే నేను కమ్యూనికేషన్ అంత ఇబ్బంది పడుతున్నానని నాకు తెలిసింది అప్పుడే. 2 ఎగ్జాంపుల్స్. ఒక్కరు ఏంటంటే కాలేజ్లో వాళ్ళు ఎక్కువగా మాట్లాడలేక ఇంటర్వ్యూ అప్పుడు ఫెయిల్ అయ్యారు. ఓకే. సో జాబ్ ప్రాబ్లంలో ఉంది. సో అప్పుడు లైఫ్ మీద హోప్ తగ్గిపోయిందంట ఆ క్యాండిడేట్కి. అది నేను ఫస్ట్ టైం నేను విన్నాను. మళ్ళీ నా ట్రైనింగ్ అది విన్నాక కొంచెం మోటివేషన్ కూడా ఇస్తాం, ఎందుకంటే మోటివేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ మోటివేషన్ ఎప్పుడైతే అయ్యిందో ఆ పర్సన్కి హీ స్టార్టెడ్ ట్రయింగ్ అండ్ హీ స్టార్టెడ్ వర్కింగ్ అండ్ హీ గాట్ ద జాబ్. సో అప్పటి నుంచి కూడా నేను మోటివేషన్ 30% ఇచ్చేది, నేను 50% మోటివేషన్ ఇవ్వడం కూడా ట్రై చేస్తాను, ఎందుకంటే మోటివేషన్ విల్ గివ్ దట్ ఎనర్జీ. ఇంకొకటి క్లయింట్ ఇంటరాక్షన్స్ ఉంటాయి కార్పొరేట్ కంపెనీస్లో, బికాస్ విత్ మై కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ ఆల్సో. సో వాళ్ళ క్లయింట్ ఇంటరాక్షన్లో ఏమవుతుందంటే ఇంగ్లీష్ వచ్చినా సరే క్లయింట్ని బాగా అర్థం చేసుకోవటానికి, వాళ్ళ యాక్సెంట్ని, వాళ్ళు చెప్పేది మళ్ళీ డెలివర్ చేయటానికి అక్కడ సరిగ్గా అవ్వకపోతే వాళ్ళు బెంచ్కి వస్తారు, లేదంటే జాబ్ విల్ బీ ఇన్ ప్రాబ్లం. సో అలాంటి కేసులో వచ్చిన వాళ్ళకు కూడా అప్పుడు హీ ఫెల్ దట్ హోప్ తగ్గిపోవటం. సో నాకు అప్పుడు అనిపిస్తుంది, నేను చిన్నప్పుడు అంటే నేను కాలేజ్ లెవెల్లో ఎందుకు నేను మాట్లాడలేదు అని. సో ఇలా అవుతాయి అన్నమాట. సో కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అనేది మన కెరియర్కి, మన లైఫ్కి ఒక మంచి బ్రాండ్, మన నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళడానికి. సో ఇది మనం గుర్తిస్తే మనం వర్క్ చేస్తాం. కానీ బెటర్ లేట్ దెన్ ఎవర్. అంటే ఏ స్టేజ్లో ఉన్నా ఇప్పటికన్నా మీరు ట్రై చేయొచ్చు, ట్రైనింగ్ ద్వారా అవుతుంది. అంటే వయసు ఏదైనా కావచ్చు, అది స్కూల్ ఏజ్లో కానీ ఇప్పుడు ఆల్రెడీ వర్కింగ్ అయినా కానీ, ఈవెన్ దే ఆర్ ఇన్ 40s or 50s అయినా కానీ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకుంటే నిర్భయంగా వచ్చి నేర్చుకోవాలి తప్ప ఇప్పుడు నేర్చుకోవడం ఎందుకు, ఇప్పుడు అవసరం ఏముంది అని అనుకోవద్దు, బ్యాక్ స్టెప్ వేయద్దు. I even taught for 60 years and above 60 years also. Like their children are abroad and some are flying abroad on job purpose. Okay. So ఇంకొకరు ఏంటంటే వాళ్ళ ఓన్ బిజినెస్ సెటప్ చేయడానికి. ఈవెన్ ఐ టాట్ ఫర్ CEOs, మేనేజర్స్, టీమ్ లీడర్స్. సో అందరికీ కూడా ఒక లెవెల్ నుంచి స్టెప్ అప్ చేయడానికి నెక్స్ట్ లెవెల్కి ఆర్ అడ్వాన్స్ లెవెల్కి అవసరం. సో ఆల్ లెవెల్స్ వీ ప్రొవైడ్. సో అంటే సొసైటీలో చాలా మంది కోచెస్ ఉన్నారు కదా, సో స్పోకెన్ ఇంగ్లీష్ కావచ్చు, సాఫ్ట్ స్కిల్ కావచ్చు, మీ యూనిక్ స్టైల్ ఏంటి? నేనేంటంటే ఎక్కువ వాళ్ళకి ఏంటి అవసరమో అది నేను అసెస్ చేస్తానండి ఫస్ట్. సో వాళ్ళని ఫస్ట్ వాళ్ళ కాల్ తీసుకొని వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, వాళ్ళు ఎక్కడ స్ట్రగుల్ అవుతున్నారు, ఒక సెషన్లో వాళ్ళని అనాలిసిస్ చేసి అప్పుడు వాళ్ళ గ్రూప్లో కానీ పర్సనలైజ్డ్ కోచింగ్ కానీ సజెస్ట్ చేస్తాం. అండ్ గ్రూప్లో కూడా 5 members కంటే ఎక్కువ ఉంటుంది, స్పెషల్ కేర్ తీసుకుంటాం. సో ఈవెన్ నేను కూడా వర్క్ చేస్తాను వాళ్ళతో పాటు.
అంటే నాకు ఎంత వచ్చు అనే దాన్ని పక్కన పెట్టి వాళ్ళకి ఏది అవసరం, వాళ్ళ లెవెల్కి వచ్చి నెక్స్ట్ లెవెల్కి వాళ్ళని తీసుకెళ్తాం. సో దే ఫీల్ కంఫర్టబుల్ అండ్ దే స్టార్ట్ ఎంజాయింగ్ ద ప్రాసెస్. వాళ్ళకి ఏదైతే ఆ ఫియర్ షైనెస్ ఉందో ఇంకా రావదేమో అనుకుంటున్నారో అంతా తీసేస్తాం. కొన్ని సైకోమెట్రిక్ టూల్స్ వాడతాం. ఓకే, అండ్ వాళ్ళని ఈజ్ చేస్తాం. అంటే ఈజీ టాపిక్స్, అంటే గ్రామర్ కూడా ఈజీగా చెప్తాం. నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేనే తీసుకుంటాను. అది నా ఓనర్షిప్. ఫాలో అప్ అండ్ మెంటరింగ్ అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఈజ్ వాళ్ళకి కెరియర్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ బోనస్గా ఇస్తాం. స్పోకెన్ ఇంగ్లీష్లో అంటే ఇంగ్లీష్ ఫ్లూయెన్స్ అనేది వాళ్ళకి చాలా బాగుంటుంది, చాలా బాగా మాట్లాడతారు మాట్లాడితే మాత్రం. బట్ అంటే స్టార్టింగ్ ప్రాబ్లం అంటాం చూసారా, అంటే వేరే కొత్త వాళ్ళతో మాట్లాడడమో కానీ లేకపోతే హయ్యర్ అఫీషియల్స్తో వాళ్ళ హెడ్స్తో మాట్లాడాలి అన్న ఒక భయంతో ఆగిపోతారు. సో ఇది కమ్యూనికేషన్ మిస్ అవ్వడమే కదా, ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషనే కదా. సో మరి కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలి అని అంటే ఇలాంటి పర్సన్స్ ఏం చేయాలి, ఏం చేస్తే మంచిది? మీరు ఏమైనా టిప్స్ ఇస్తే ఇంప్రూవ్ చేసుకుంటాం. మనం అందరం కూడా ఏమైనా కష్టపడితే ఫలితం కావాలనుకుంటాం. అవును. సో అలాంటప్పుడు మనకి ఎంత వర్త్ ఉంది, మన స్కిల్ ఏంటి అనేది మనం ఎక్స్ప్రెస్ చేస్తేనే కదా అవతల వ్యక్తికి తెలుస్తుంది. అవును, మనం చెప్తేనే తెలుస్తుంది. అక్కడ మనం ఆగిపోయాం అనుకోండి, మనకి ఎంత వర్త్ ఉన్నా మన లోపలే ఉంది, ఎదుటి వ్యక్తికి తెలియట్లేదు కదా. సో అంచేత అక్కడ కమ్యూనికేషన్ స్కిల్ చాలా రోల్ ప్లే చేస్తుంది. ఓకే. సో ఎవరైతే అలా ఆగిపోతున్నారో, మీకు ఏదన్నా సరే ఒక ప్రమోషన్ కానీ లేదంటే కెరియర్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేది ఏమైనా ఆగిపోతే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. సో అది మనం మైండ్లో పెట్టుకోవాలి. సో నేను ఎలాగైనా ప్రూవ్ చేయాలి, నేనేంటి, నాకు ఇంత వర్త్ ఉంది, సో నాకు ఇంత క్లారిటీ ఉంది. ఒకవేళ వేరే వాళ్ళతో మనం వర్క్ చేసేటప్పుడు ఏదైనా పాయింట్స్ టు అగ్రీ డిసగ్రీ ఉంటే కూడా మనం పాజిటివ్గా చెప్పగలగాలి. మనకి ఏమైనా ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉంటే కూడా మనం చెప్పగలిగితేనే కదా వీ గెట్ నోటీస్డ్. సో అలా మనం నోటీస్డ్ అవ్వాలి అంటే మనం ముందుకు రావాలి. నలుగురిలో అయితే గొంతు కలిపేస్తారు కానీ సింగిల్గా ఒక్కలో మాట్లాడాలంటే చేయరు వాళ్ళు. కూడా ఏంటంటే అక్కడ కొంచెం సెల్ఫిష్గా ఆలోచించాలి. ఓకే, సెల్ఫిష్గా ఆలోచించాలి అక్కడ, స్వార్థంతో. ఏంటంటే నేను ఏదైతే అనుకుంటున్నానో, నేను వర్క్ చేస్తున్నానో అది నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతే ఎలా తెలుస్తుంది? సో అది మనకి కొంచెం వర్క్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మనం వర్క్ చేస్తామండి. అది మనకు ఉందనుకోండి అట్ ద బ్యాక్ ఆఫ్ అవర్ మైండ్. ఇంగ్లీష్ తక్కువ ఉన్నా లేకపోతే కమ్యూనికేషన్ స్కిల్ తక్కువ ఉన్నా ఇంట్లో ప్రాక్టీస్ చేస్తాం. నెక్స్ట్ డే మనం మాట్లాడేటప్పుడు మేనేజర్తో కానీ టీంతో కానీ ఒక ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు కానీ అన్నిటికీ కూడా మన మోటో ఏంటి, నేను ప్రూవ్ చేసుకోవాలి, నేను ఇలా కన్వే చేయాలి, నేను ఇలా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని అనుకుంటేనే అది మనకి బ్యాకప్ కింద ఉంటుంది. లేకపోతే మనం వీ గెట్ కాంప్రమైజ్డ్. ఓకే, వెళ్తుంది కదా పర్వాలేదు. అండ్ వెంకటేష్ ద మూవీ కూడా ఉంటుంది ఒక సినిమాలో, గ్రూప్ డిస్కషన్ లో ఆయన యా యా అదొక్కటే మూమెంట్ ఇస్తాడు తప్ప ఏదైనా చెప్పమండి టాపిక్ పైన ఆయన మాట్లాడలేరు. భయం, ఏడుపు వచ్చేస్తుంది, షివరింగ్ వచ్చేస్తుంది, సో నర్వస్ ఫీల్ అయిపోతారు. సో వాళ్ళు ఏం చేయాలి? అలాంటి వాళ్ళకి ఏంటి అంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, స్టార్టింగ్ లో ఈ ట్రబుల్స్ ఉంటాయి, ఇవి ఉంటాయి, కామన్ ఉంటాయి, ఫేస్ చేయాలనేది మనం ఫిక్స్ అవ్వాలి. ఓకే, ఆగిపోకూడదు. ఓకే, ట్రై చేద్దాం, ఇవాళ ఏంటో తెలుస్తుంది, దీన్ని మళ్ళీ ఓవర్కమ్ చేసుకుంటూ నెక్స్ట్ డే ప్రిపరేషన్, నెక్స్ట్ మంత్ ప్రిపరేషన్, అలా ఉండాలి. అంటే వీళ్ళు మాట్లాడితే చూసిన వాళ్ళు విన్న వాళ్ళు కామెంట్ చేస్తారనో లేకపోతే నవ్వుతారనో వీళ్ళు ఆగిపోతారు, తీసుకోకూడదు, అది తీసుకోలేరు కామెంట్స్ అనేవి. సో ఏం చేయాలంటారు మరి అలాంటి వాళ్ళు? పీపుల్ విల్ గో దిస్ ఫేస్ అండి. అంటే సెన్సిటివ్ గా ఉండే వాళ్ళు నలుగురు ఏమనుకుంటారని. ఆఫ్ కోర్స్ మనం కూడా ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇది మనం వీ హ్యావ్ గాన్ త్రూ రైట్. కానీ మనకి ఇలా నా గోల్ ఉంది అనుకోండి, ఒక గోల్ పెట్టుకున్నాం అనుకోండి, అది కెరియర్ అవ్వచ్చు, లైఫ్ అవ్వచ్చు. ఆ గోల్ ముందు ఇది ఏదైతే మనకి ఇన్కన్వీనియన్స్ ఉందో ఇది మనం ఓవర్కమ్ చేస్తాం. ఆ గోల్ ఫిక్స్ చేసుకోవడం. గోల్ ఫిక్స్ అవ్వకపోతే ఇది మనకు పెద్ద అడ్డం కింద ఉంటుంది. గోల్ ఫిక్స్ చేసుకుంటే ఇది ఎలాగన్నా ఓవర్కమ్ చేయటానికి ముందుకు వస్తాం. దెర్ ఇస్ నో షార్ట్ కట్ అండి. అక్కడ మన ఫేస్లో మనం ట్రై చేసి ముందుకు వెళ్ళాల్సిందే.
అండ్ మాటలే కాకుండా ఈ మధ్య కార్పొరేట్ కల్చర్లో ప్రతిదీ కూడా ఈమెయిల్లే వస్తుంది. సో అంటే లీవ్ కావాలి అన్నా, ఏదైనా కంప్లైంట్ చేయాలి అన్నా, ఆర్ఎల్స్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అన్నా త్రూ ఈమెయిల్ తప్ప వేరే ఆప్షన్ లేదు, డైరెక్ట్గా మనం ఇవ్వడానికి ఛాన్స్ లేదు. సో మరి ఈమెయిల్ రాసేటప్పుడు కూడా కొంతమంది అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, అసలు ఏం రాయాలి, ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే టిప్ ఏంటి? ప్రెషర్ అప్పుడు అనుకోండి మామూలుగా రాస్తారు, కానీ ఎక్స్పీరియన్స్ పెరిగి కొద్దీ మన ఈమెయిల్లో కూడా మనం చూపించుకోవాలి. సో అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే, మనం వర్క్ కల్చర్లో ఉన్నప్పుడు ఎవరి నుంచో ఈమెయిల్స్ మనకు వస్తాయి కదా, అది మేనేజర్స్ అవ్వచ్చు, సిఇఓ అవ్వచ్చు, క్లయింట్స్ అవ్వచ్చు. సో మనకి ఈమెయిల్స్ ఎప్పుడైతే వస్తాయో అవన్నీ కూడా మనం ఒక పీడిఎఫ్ ఫోల్డర్, అంటే మనకంటూ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని సిస్టమ్ మీద మనం క్రియేట్ చేసుకోవాలి. అవన్నీ మనం టెక్స్ట్ ఆ ఫార్మాట్ని మనం సేవ్ చేసుకోవచ్చు. మనం ఖాళీ టైంలో చూస్తూ ఉండాలి, మళ్ళీ కాంటెక్స్ట్కి రెలవెంట్గా ఉన్నప్పుడు మనం వాడుతూ ఉండాలి. ఓకే, సో మనం ఏది యూజ్ చేస్తామో మనకి ఆ ఎబిలిటీ మీద పట్టు వచ్చి దాని నెక్స్ట్ లెవెల్కి మనం రాయగలుగుతాం. సో ఎలాగైతే స్పీకింగ్ మాట్లాడితేనే వస్తుందో, రైటింగ్ కూడా మంచిగా రాయటం వల్లే పెరుగుతుంది. సో నాకంటూ ఒరిజినల్ ఎబిలిటీ లేదనుకోండి, ఎవరైతే బాగా రాస్తున్నారో వాళ్ళవన్నీ కూడా స్టడీ చేసి ఫార్మాట్ని సేవ్ చేసుకొని వాటిని మనం గో త్రూ అయినప్పుడు ఖచ్చితంగా మనకు ఆ మెమరైజింగ్ వల్ల మనకు వస్తుంది. ఏ గుడ్ రీడర్ విల్ బి ఏ గుడ్ స్పీకర్. అలాగే ఏ గుడ్ రైటర్ ఆల్సో విల్ బికమ్ ఏ రైటర్. అంటే మనం చూసి రాయటం కూడా నేర్చుకోవచ్చు. అందుకే బుక్స్ చదివేటప్పుడు, ఎవరన్నా మంచిగా మాట్లాడేటప్పుడు, మంచి ఈమెయిల్ ఎవరైనా డ్రాఫ్ట్ చేసినవి ఉన్నా అవన్నీ మనం సేవ్ చేసుకుని అవన్నీ మనం రీరైట్ చేసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. సో మీకు అది మంచి స్కిల్ కావాలి అనుకుంటే, నార్మల్గా మేనేజ్ చేద్దాం అనుకుంటే ఇంత గ్రౌండ్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే అలా మంచి పట్టు కావాలనుకుంటున్నారో ఈ వర్క్ చేయాలి. అండ్ అలాగే సాఫ్ట్ స్కిల్స్ కూడా మ్యాటర్స్ ఇప్పుడు వర్క్ ప్లేస్లో. స్కూల్ సంగతి మనం పక్కన పెడితే వర్క్ ప్లేస్లో ఇట్స్ కైండ్ ఆఫ్ మ్యాండేటరీ థింగ్ అని చెప్పాలి సాఫ్ట్ స్కిల్స్. మరి దాన్ని ఎలా డెవలప్ చేసుకుంటే మంచిది అంటారా? సాఫ్ట్ స్కిల్స్ అంటే యాక్చువల్గా లైఫ్ స్కిల్స్ మేడం. ఈ రోజుల్లో లైఫ్ స్కిల్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే మనము కెరియర్లో కానీ లైఫ్లో కానీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఒకప్పుడు వీటికి అంత ఇంపార్టెన్స్ లేదు. ఇప్పుడు వీఆర్ గ్లోబల్లీ కనెక్టెడ్ కాబట్టి వీటి రోల్ ఇంపార్టెన్స్ పెరిగింది. స్కూల్ లెవెల్ నుంచి ఇవి టీచ్ చేస్తున్నారు. ఓకే, సో మీరు ఇందాక అడిగారు చూడండి, కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వల్ల ఆగిపోతారు కమ్యూనికేషన్ స్కిల్. సో ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, నలుగురు ఏమనుకుంటారు అనేది ఇంపార్టెంటా, నేను ఏమనుకుని ముందుకు వెళ్ళాలనుకునేది ఇంపార్టెంట్. నేను ఎదగడమే ఇంపార్టెంట్ అని అనుకోవాలి. ఇది ఎక్కువ ఎనర్జీ పెడితే అది తక్కువ అవుతుంది, అది ఎక్కువ ఎనర్జీ పెడితే ఇది తక్కువ. సో మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు మనలు, రైట్? బాగా కష్టపడిన వాళ్ళు ఎవరైనా సరే కష్టపడే వాళ్ళని అర్థం చేసుకుంటారు, సపోర్ట్ చేస్తారు. ఎవరు కొంచెం డిస్కరేజ్ చేస్తారో వాళ్ళ స్థాయి అంతే అని మనం వాళ్ళని ఎక్కువ పట్టించుకోకుండా మనకంటూ ఒక గోల్ ఫిక్స్ చేసుకుని ముందుకెళ్ళిపోవడం. ఆ భాగంగా ఇంకా బాగా మనం హైయెస్ట్ గా మనం ఎదగాలి అనుకున్నప్పుడు ఈ సాఫ్ట్ స్కిల్స్ మనకు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడారో మీరు గుర్తుపెట్టుకోరు, కానీ వాళ్ళు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేశారో బాగా గుర్తుంటుంది. ఎలా మిమ్మల్ని ఒక మంచి ఫీలింగ్ లో మీకు ఉంచిన, మిమ్మల్ని ఇఫ్ దే మేడ్ యూ ఫీల్ సమ్ వాట్ స్పెషల్, యూ రిమెంబర్ ఫర్ లైఫ్ టైమ్, రైట్? సో సాఫ్ట్ స్కిల్ ఈస్ సచ్ ఎబిలిటీ. సో ఇట్స్ నాట్ వాట్, ఇట్స్ హౌ. It's like what you speak is important, but soft skill emphasizes on how you speak and what impact you create on others. అది సాఫ్ట్ స్కిల్ అంటే యూ మేక్ దెమ్ ఫీల్ స్పెషల్. ఏదన్నా ఇష్యూ ఉన్నా పాజిటివ్గా కన్వే చేయటం, టీమ్ని లీడ్ చేయటం, నెగోషియేషన్ స్కిల్స్, డెసిషన్ మేకింగ్, టైం మేనేజ్మెంట్ కూడా. ఈవెన్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్, ఐఎమ్ నాట్ సో గుడ్ ఎట్ టైం మేనేజ్మెంట్, still working on it. So decision making, interview facing skills, how to give a presentation, public speaking, goal setting, positive mindset, మనం హ్యాపీగా ఎలా లైఫ్ని మనం లీడ్ చేయొచ్చు, వర్క్ లైఫ్ బ్యాలెన్స్, ఇవన్నీ కూడా సాఫ్ట్ స్కిల్స్. సో ఐఎమ్ ద ఆథర్ ఆఫ్ టాప్ 20 సాఫ్ట్ స్కిల్స్ అవైలబుల్ ఆన్లైన్. సో ఇన్ దట్ ఐ హ్యావ్ మెన్షన్ ఆల్ టాప్ 20 సాఫ్ట్ స్కిల్స్ టు బి ద బెస్ట్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్.
సో అంటే మనం డెవలప్ అవ్వాలి అంటే మనకి స్పోకెన్ ఇంగ్లీష్ ఉండాలి, అంటే ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ బాగా ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి అండ్ సాఫ్ట్ స్కిల్స్ ఉండాలి. ఈ 3 మన దగ్గర ఉంటేనే మనం టాప్లో ఉంటాం. సో అందరికీ టాప్లో ఉండాలనే ఉంటుంది. సో అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను అనుకునేది ఏంటంటే ఎవరైనా నేర్చుకోవాలి అని అనుకుంటే మాత్రం ఏదైనా సో అక్కడితో ఆగిపోకుండా సో అంటే వయసుతో జంటతో కూడా సంబంధం లేకుండా స్టార్ట్ చేయాలి అంటారు. ఐ మీన్ ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే స్పోకెన్ ఇంగ్లీష్లో జాయిన్ అవ్వాలి నేర్చుకోవాలి అనుకుంటున్నారో ఇమీడియట్గా జాయిన్ అవుతారు అనుకుంటున్నా, వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ కూడా బాగా ఇంప్రూవ్ చేసుకుని వాళ్ళు ఎలా అయితే లీడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ లైఫ్ని అలా లీడ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ ఎన్నో విషయాలు స్పోకెన్ ఇంగ్లీష్ గురించి అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి అట్ ద సేమ్ టైం సాఫ్ట్ స్కిల్స్ గురించి కూడా లాట్ ఆఫ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ రామచంద్రన్ గారు. థ్యాంక్ యూ.